తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై జరుగుతున్న వివాదాల ప్రక్రియను మనం గనక వివరాల్లోకి చూస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించబడతాయి. అలాగే కోర్టులు కూడా రాజ్యాంగ ప్రక్రియలోని స్థానిక సంస్థలకి గత 2 ఏళ్లుగా ఎన్నికలు లేనందున సత్వరమే ఎన్నికలు, పాలక వర్గాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో ఉండాలన్న ధ్యేయంతో ఉంటే కోర్టు కూడా దీన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకి 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం తప్పనిసరిగా 5 ఏళ్లకు ఎన్నికలు జరగాలన్న రాజ్యాంగ ప్రక్రియకి గండి కొడుతున్నటువంటి ప్రభుత్వం, పాలకుల యొక్క తీరుపై కోర్టు సమీక్షించాలి. కోర్టు ఆ విధంగా ఆలోచించాలి. గత 2 ఏళ్లుగా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనందున తక్షణమే నిర్వహించేందుకు ఇలాంటి తాత్కాలికమైనటువంటి లొసుగుల్ని ప్రేరణగా చూపించేటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని యొక్క కోర్టు పరిగణలోకి తీసుకోకూడదనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోర్టును కోరుకుంటాం. ఇప్పటికైనా రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా పాలక వర్గాలు లేక గ్రామాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. పాలక వర్గాలు లేని, పరిపాలన లేనిటువంటి వ్యవస్థలుగా అన్ని స్థానిక సంస్థలు ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఒక ఎంపీ, ఎమ్మెల్యే తప్ప ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాప్రతినిధి లేకపోవడం దురదృష్టకరం. తక్షణమే ఆ యొక్క ఎన్నికల ప్రక్రియకు కోర్టు కూడా అనుమతించాలి. అలాగే ఏదైతే పిటిషనర్స్ ఈ యొక్క 42% వ్యతిరేకిస్తూ లేదా ఎన్నికల ప్రక్రియలో ప్రొసీజర్ని ఉటంకిస్తూ ఇచ్చినటువంటి పిటిషన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు అందరూ కూడా ఊతం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తక్షణమే రేపు 8వ తేదీన జరిగేటువంటి తుది తీర్పులో కోర్టు ఎన్నికల నిర్వహణకి మొగ్గు చూపాలని, ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలనా ప్రక్రియలో స్థానిక సంస్థల్ని, స్థానిక ప్రభుత్వాలని నెలకొల్పాలని చెప్పి నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోరుతాం.